మీ సంతానానికి 5 ఏళ్లు వచ్చేవరకు వారిని చాలా ప్రేమగా చూసుకోండి. ఆ తరువాత 5 ఏళ్లు ఏదైనా తప్పు చేస్తే వారిని కఠినంగా దండించండి. కానీ 16 ఏళ్లు రాగానే మీ స్నేహితుడి మాదిరిగా చూసుకోండి. అలా పెరిగి పెద్దైన పిల్లలే మీ జీవితంలో మీకు అత్యంత ఆత్మీయులైన సన్నిహితులుగా మీ జీవితాంతం కలిసి ఉంటారు. మరి అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కాని జన్మతః కాదు. మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి. చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అంధుడి ముందు ఉంచిన అద్దం మాదిరిగా. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు. మీ భావాలే భగవత్ స్వరూపం. మీ మనసే దేవాలయం. పూల వాసన గాలి వాలును బట్టి వ్యాపిస్తుంది. కాని మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులకు వ్యాపిస్తుంది. అధైర్యం ఆవహిస్తోందని లేసిమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంతమాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి. లేకపోతే మొదటికే మోసం. పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. పని మొదలు పెడితే ఆపవద్దు. మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. ఎవ్వడు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకడితో జట్టు కట్టడు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఉట్టిగా స్నేహం చేస్తున్నానని ఎవడైనా చెబితే దాన్ని నమ్మినవాడే శుద్ధ అప్రయోజకుడు. సింహంలాగా జీవించండి. ఎందుకంటే నోరులేని మేకల్ని బలి ఇస్తారు కాని సింహాల్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి. చీటికి మాటికి మనమీద అలిగి గొడవ పడే వాళ్ల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కాని అలాంటి వాళ్లతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్ష్యానికి కృషి తోడైతే నీ ఆత్మవిశ్వాసం, విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. గాయం గట్టిగా తగిలినప్పటినుంచి మనసు మెత్తగా ఉండడం మానేసింది. కష్టాలు అందరికీ ఉంటాయి కాని అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు. మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్లిస్తుంది. కాని ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్లు పాఠం నేర్పుతారు. చెడ్డవాళ్లు గుణపాఠం నేర్పుతారు. వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడిగా మిగులుతారు. బురదలో దోర్లె పందితో పోరాడకండి. వంటి నిండా తరువాత దురద మాత్రమే మిగులుతుంది. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. నీవు ఎవరికోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. మౌనంగా ఉండడమంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే.
నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. మాటలు రాని వాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఎంత ఓపికతో ఉంటే అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశాంతి, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీకి చేరలేం. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేం. కడుపు కట్టుకుని సంపాదించు, అది నీ బిడ్డలకు మంచిది. అంతేకాని ఒకరి కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితమంటే.